సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు హెచ్ఆర్ మొబైల్స్. సో ఈ వీడియోలో ఓపెన్ ఐసీస్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, రీవాలింగ్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బోర్డు వచ్చేసి మనకు ఈ ఐసీస్ని మనం ఓపెన్ ఐసీస్ అంటాం. సో ఇది మనకు ఆడియో ఐసీ అవ్వచ్చు, ఛార్జింగ్ ఐసీ అవ్వచ్చు, పవర్ ఐసీస్ అవ్వచ్చు. సో ఈ ఐసీస్ని రిమూవ్ చేసుకునేటప్పుడు సో 360, 330, 60 అనేది మనం ఎయిర్ అండ్ హీట్ అనేది మనం హీట్ వచ్చేసి 330 ఉంటుంది. సో ఎయిర్ వచ్చేసి 6 అంటే 60లో మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 8570 మనం వాడుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఐసీని హోల్డ్ చేసి జస్ట్ ఇలా మనం ఈ పొజిషన్లో మనకు ఐసీని హోల్డ్ చేసుకోవాలి. సో బ్లోయర్ వచ్చేసి మనకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు స్ట్రైట్గా పెట్టి సో డైరెక్ట్గా ఎక్కువగా డిస్టెన్స్ లేకుండా సో ఎంత దగ్గర అయితే అంత దగ్గరగా మీరు పెట్టుకోండి. జస్ట్ చూడండి, హీట్ అనేది మనం కంటిన్యూగా పెడితే ఇది ఒక 6 to 10 కౌంటింగ్లో ఐసీ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది. సో ఐసీ అనేది మనకు రిమూవ్ అయింది. సో రిమూవ్ అయిన తర్వాత వెంబటే దీని కింద పెట్టొద్దు. సో ఇది చూడండి ఐసీ. సో దీనికి ఉన్న బాల్స్ ఏదైతే ఉన్నాయో హాఫ్ వచ్చేసి మనకు ఐసీకి ఉన్నాయి, హాఫ్ వచ్చేసి మనకు బోర్డుకు ఉన్నాయి. సో ఏ ఒక్క ప్యాడ్ కూడా మనకు ఒక దాంట్లో ఒకటి మనకు కలవలేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా మనం రీవాల్ అనేది మనం చేసేయవచ్చు. సో దీనికి మనం యూనివర్సల్ స్టెన్సిల్ని వాడటం అనేది జరుగుతుంది. సో మనకు ఐసీ స్టెన్సిల్స్ కూడా వస్తాయి, బట్ ఏంటంటే ఎక్కువగా మనం యూనివర్సల్ యూజ్ చేస్తాం. సో యూనివర్సల్ స్టెన్సిల్లో ఐసీని మనం పొజిషన్లో పెట్టుకున్న తర్వాత పీపీడీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డ్రై పీపీడీ వాడాలి, వెట్ పీపీడీ వాడొద్దు. సో ఇక్కడ చూడండి, పీపీడీ అనేది మనం అప్లై చేసుకున్నాం. సో అప్లై చేసుకున్న తర్వాత 0-270 దాకా మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ స్టెన్సిల్ని మనం హీట్ చేస్తే ఆ బాల్స్ అనేది మనకు ప్రాపర్గా మెల్ట్ అయ్యి మనకు బాల్స్ అనేది అయినాయి. సో ఓన్లీ స్టెన్సిల్ అంతవరకు హీట్ చేసి ఉంటుంది. సో ఇలా మనం అయిన తర్వాత జస్ట్ ఒక సెకండ్ మనకు హోల్డ్ చేయండి. సో దీని తర్వాత చూడండి, ఏదైనా ఒక బాల్ పై మనకు ప్రెస్ చేసినప్పుడు ఐసీ అనేది మనకు ఈజీగా రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఐసీ వచ్చిన తర్వాత దీనికి అడిషనల్గా ఉన్న లెడ్ అనేది మనం తీసేద్దాం. సో ఈ బాల్స్ని సో తీసిన తర్వాత ఒకసారి రీఫ్లో అనేది కంపల్సరీ. సో ఒకసారి రీఫ్లో కూడా చేసుకున్నాం, సేమ్ టెంపరేచర్లో చేంజెస్ ఏమి ఉండదు. సో ఒకసారి మంచిగా రీఫ్లో చేసుకుంటే మనకు బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో దీని తర్వాత బోర్డ్ని మనం క్లీన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, బోర్డులో మనకు పీపీడీ ఉంది. సో లైట్గా ఫ్లెక్స్ అనేది అప్లై చేసుకుందాం. సో ఫ్లెక్స్ అప్లై చేసుకున్న తర్వాత ఐరన్ వచ్చేసి ఒక 400 టెంపరేచర్లో మీరు సెట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ చూడండి, దీని మీద ఈ ఎవ్రీ ప్యాడ్కి అంటే ఎవ్రీ బాల్కి కనెక్ట్ అయ్యేటట్టు ఖాళీ ఐరన్ని మనం ఇలా టచ్ చేయండి. సో ఇక్కడ అన్ని బాల్స్కి మనకు కనెక్ట్ అయిన తర్వాత ఐరన్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం విక్ వైర్తో విక్ చేసుకుందాం. సో విక్ వైర్ తీసుకుందాం. సో విక్ వైర్ కూడా చూడండి, సో బూట్ విక్ అయితే మనకు చాలా నీట్గా వస్తుంది. సో విక్ వైర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ హోల్డ్ చేయండి, ఒక 3 కౌంటింగ్ 1, 2, 3 తర్వాత డ్రాగ్ చేయండి. హాఫ్ ఫుల్ చేయవద్దు. సో 1, 2, 3. సో 3 తర్వాత దీని డైమెన్షన్ అనేది మనకు ఇలా రోటేట్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పీపీడీ అనేది అడిషనల్గా ఉన్న పీపీడీ మనకు ఆ కాంపోనెంట్ మీద అటాచ్ అవ్వదు. సో ఇక్కడ 1, 2, 3 తర్వాత మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో చూడండి, 4 డైమెన్షన్స్ ఉన్నాయి. సో 4 డైమెన్షన్స్ని కూడా మనం రొటేట్ చేసుకుంటూ సో క్లీన్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి టిన్నర్తో క్లీన్ చేసుకుందాం. సో 1 or 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు, క్లీన్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రాపర్గా క్లీన్ అయినప్పుడు వన్స్ చేస్తే సరిపోతుంది. సో ఒక కాటన్తో లైట్గా దీన్ని టిన్నర్ అయినా యూజ్ చేయవచ్చు, లిక్విడ్ అయినా యూజ్ చేయవచ్చు. సో దీన్ని మనం క్లీన్ చేసుకుందాం.
సో చూడండి, ఇన్స్టాల్ చేసేటప్పుడు లైట్గా ఫ్లెక్స్ అనేది వేసుకోండి. సో ఎక్కువగా ఫ్లెక్స్ వేయవద్దు. సో లైట్గా ఫ్లెక్స్ అనేది వేసాం. సో దీని తర్వాత ఏదైతే ఐసీ మనం రీవాల్వ్ చేసామో ఆ ఐసీని మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో, సో దీని నాచ్ ఉంటుంది అంటే డైరెక్షన్ పర్పస్ ఇది. సో ఏ డైరెక్షన్లో మనం ఐసీని మనం అయితే రిమూవ్ చేసామో సేమ్ అదే డైరెక్షన్లో మనకు దీనికి ఇన్స్టాల్ చేయాలి. సో చూడండి, సేమ్ ప్లేస్లో అదే ప్లేస్లో మనం పెట్టడం జరిగింది. సో దీని తర్వాత 320 సో ఎక్కువగా ఎయిర్ అనేది పెట్టే అవసరం లేదు, జస్ట్ 320 పెట్టి హోల్డ్ చేసుకోండి. సో 1 or 2 బాల్స్ మనకు మెల్ట్ అయింది అన్న తర్వాత లైట్గా ఫ్లెక్స్ కనుక మనకు సరిపోలేదంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం హీట్ అయిన తర్వాత బ్లోవర్ తీసేసి లైట్గా ఫ్లెక్స్ అనేది మనం అప్లై చేసాం. మెల్ట్ అయింది అన్న తర్వాత లైట్గా ఫ్లెక్స్ కనుక మనకు సరిపోలేదంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం హీట్ అయిన తర్వాత బ్లోవర్ తీసేసి లైట్గా ఫ్లెక్స్ అనేది మనం అప్లై చేసాం. సో చూడండి, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. సో డిఫరెంట్ మెథడ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ ట్రైనింగ్ పర్పస్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.